హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ క్రిక్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం టీమిండియా యొక్క మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఫస్ట్ మ్యాచ్ యొక్క సూపర్ ఎయిట్లో ఇండియా ఆడబోయే ఫస్ట్ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ అండ్ రిమైనింగ్ 2 మ్యాచెస్ ఎక్కడ ఆడబోతున్నారని, ఏ డేట్స్లో ఆడబోతున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనం ఏ టీమ్స్తో ఏ డేట్స్ అండ్ ఏ వెన్యూస్లో మ్యాచ్ ఆడబోతుందో చూద్దాం. అండ్ ఈరోజు ఈవినింగ్ మనం సూపర్ ఎయిట్లో ఒక ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాం. సౌత్ ఆఫ్రికాతో నరేంద్ర మోడీ స్టేడియంలో 7 o'clock ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన సూపర్ ఎయిట్లో సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి జింబాబ్వేతో చపాక్లు ఆడబోతున్నాం చెన్నైలో, అది 26న. అండ్ మన సూపర్ ఎయిట్ యొక్క లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి వెస్టిండీస్తో కోల్కత్తాలో ఆడబోతున్నాం ఈడెన్ గార్డెన్స్లో, అండ్ ఇది వచ్చేసరికి March 1st. అండ్ ఇప్పుడు మనం ఈరోజు ఇండియా ఆడబోయే ఫస్ట్ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ గురించి చూద్దాం. సౌత్ ఆఫ్రికాతో నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడబోతుంది ఈ మ్యాచ్. ఫస్ట్లీ మనం సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు సూపర్ ఎయిట్కి రావడానికి ముందు గ్రూప్ స్టేజెస్లో ఆల్ మ్యాచెస్ గెలిచి వచ్చారు. అండ్ వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియంలో వీళ్ళు ఆల్రెడీ 3 మ్యాచెస్ ఆడేసి ఉన్నారు. సో వాళ్ళకి కాంబినేషన్ కూడా సెట్ అయిపోయింది. వాళ్ళు మెయిన్లీ వరల్డ్ కప్కి వాళ్ళ పేస్ బౌలింగ్ స్ట్రెంగ్త్తో వచ్చారు. వాళ్ళకి ఓన్లీ 1 స్పిన్నర్నే ప్లేయింగ్ లెవెన్లో ఆడేస్తున్నారు. ఇంకొక ఆల్రౌండర్ కింద మార్కరం వేస్తాడు. బట్ మెయిన్ స్పిన్నర్ కింద కేశవ్ మహారాజ్ ఒకటే ఆడుతున్నాడు. మిగతా మొత్తం పేస్ బౌలింగ్తోనే వాళ్ళు ఈ వరల్డ్ కప్ స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ పేసెస్ కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. ఓన్లీ రబాడా ఒక్కటే మ్యాక్స్ రన్స్కి వెళ్ళాడు. బట్ మిగతా ఇంగిడి ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్లో. అండ్ మార్కో యాన్సన్ విత్ బ్యాట్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయగలడు. సో వాళ్ళకి కాంబినేషన్ కూడా సెట్ అయిపోయిద్ది. వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే 3 మ్యాచెస్ ఇక్కడ ఆడారు కాబట్టి. అండ్ వీళ్ళ బ్యాటర్స్ విషయానికి వచ్చేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఫామ్లో ఉండి, డికాక్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ మార్కరం సూపర్ ఫామ్లో ఉన్నాడు వాళ్ళకి వరల్డ్ కప్లో. అండ్ రికల్టన్ మిడిల్ ఓవర్స్లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఫినిషింగ్లో మిల్లర్ అండ్ స్టబ్స్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎలా ఫినిష్ చేశారు చూసాం కదా సూపర్ ఓవర్స్లో బ్యాటింగ్కి వచ్చి. సో వీళ్ళ బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. వీళ్ళకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. లైక్ మార్కో యాన్సన్ కూడా బిగ్ హిట్స్ కొట్టగలడు. వాళ్ళకి కావాలంటే కార్బిన్ బాష్ని కూడా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోగలచ్చు. అతను బౌలింగ్ చాలా బాగా వేస్తాడు. అండ్ విత్ ద బ్యాట్ కూడా రన్స్ కొట్టగలడు. ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. అండ్ వాళ్ళు నరేంద్ర మోడీలో 3 మ్యాచెస్ ఆడారు కాబట్టి వాళ్ళ పిచ్ బిహేవియర్ గురించి వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో ఈ మ్యాచ్ ఇండియాకి చాలా టఫ్గా ఉండబోవచ్చు. అండ్ ఇప్పుడు మనం టీమిండియా యొక్క ప్లేయర్స్ ఫామ్ గురించి అండ్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. మన టీమిండియా గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా 2 ప్లేయర్స్ యొక్క నేమ్స్ బాగా వినిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ యొక్క ఫామ్. అండ్ దీని గురించి మన కోచింగ్ స్టాఫ్ వాళ్ళు అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడల్లా చెప్తున్నారు, వీఆర్ బ్యాకింగ్ అభిషేక్ జస్ట్ 1 knock away అని. మన కెప్టెన్ కూడా బ్యాక్ చేయడం చూసాం. అండ్ ఇంకోటి ఏంటంటే తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ అసలు ఏం బాగాలేదు, ఫామ్ లేదు అది అని చాలామంది అంటున్నారు. లైక్ సంజుని నెంబర్ 3లో ఆడిస్తారు తిలక్ని బయట పెట్టని. అండ్ దీని గురించి సూర్య ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లారిటీ ఇచ్చాడు. సంజు ప్లేయింగ్ లెవెన్లోకి రావట్లేదు. తిలక్ అండ్ అభిషేక్ నెంబర్ 1 అండ్ నెంబర్ 3 పొజిషన్స్లో వీళ్ళే ఆడతారు, వీళ్ళే కంటిన్యూ అవుతారు ఈ వరల్డ్ కప్ మొత్తం అని. అండ్ తిలక్ ఫామ్ గురించి అడిగితే సూర్య ఎలా చెప్పాడు, మేము తనకు రోల్ ఇచ్చాం, ఒక వికెట్ పడినప్పుడు బ్యాటింగ్ వస్తాడు అండ్ అప్పుడు తన న్యాచురల్ గేమ్ కంటిన్యూ అవుతుంది హిట్టింగ్ చేస్తూ బాల్ దొరికినప్పుడల్లా. అండ్ ఈ 2-3 వికెట్స్ ఇమీడియట్గా పడితే అప్పుడు తను స్లో డౌన్ అయ్యి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఇన్నింగ్స్ బిల్డ్ చేయమని చెప్పాం. తన రోల్ ఇప్పటి వరకు అదే చేశాడు, అదే చేస్తాడు కూడా. మేము నమ్ముతున్నాం వాళ్ళిద్దరు ఫామ్లో ఉన్నారని, ఫామ్లోకి వస్తారని చెప్పేసి అన్నాడు. మెయిన్లీ వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి ఫామ్లో లేరని చెప్పి. అండ్ మిగతా ప్లేయర్స్ అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇషాన్ కిషన్ అయితే అసలు బేవచ్చమైన ఫామ్లో ఉన్నాడు, ఉతికారేస్తున్నాడు బౌల్ రావడానికి చూడకుండా. అండ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ నాక్స్ ఆడుతున్నాడు, సిచ్యువేషన్ తగ్గట్టు మ్యాచ్ని గేమ్ని తీసుకెళ్తున్నాడు. అండ్ మిడిల్ ఆర్డర్స్లో 2 పిల్లర్స్ శివం డూబే అండ్ హార్దిక్ పాండ్యా 2 ఇంపార్టెంట్ ఆల్రౌండర్స్. వీళ్ళిద్దరు కలిపి బ్యాటింగ్ చేస్తే ఎలాగుంటుందో మొన్న నెదర్లాండ్స్లో చూపించారు. సో వీళ్ళిద్దరు కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు, విత్ ద బాల్లో కూడా ఫామ్లో ఉన్నారు. అండ్ ఫినిషర్ రింకు సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా, వీళ్ళిద్దరు కూడా ఇన్స్టెంట్గా వికెట్స్ తీస్తున్నారు అండ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. మనకు టోర్నమెంట్ ప్రొలాంగ్ అయ్యేందుకు బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి యొక్క రోల్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ హర్షదీప్ సింగ్ యాజ్ యూజువల్ పవర్ ప్లేలో మనకి ఎప్పుడు వికెట్స్ అందిస్తూ ఉంటాడు. అండ్ మన ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 1 చేంజ్ ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అక్షర్ పటేల్ టీంలోకి వస్తాడు అండ్ మిగతాదంతా సేమ్ ఉంటుంది. మన టీమిండియా ఈ సూపర్ 8 స్టేజ్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి నాకౌట్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుందాం. ఫస్ట్ మ్యాచ్ టఫ్ ఉండబోతుంది, బట్ ఈ టీమిండియా గెలవాలని కోరుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హెచ్ఆర్ క్రిక్ ఇన్ఫోని.